Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా ఇటు జాబ్ చేసేవాళ్ళు అండ్ అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 2కి ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో వాళ్ళు ఎటువంటి పంతాను అనుసరించాలి వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ని కొంచెం డిఫరెంట్గా రిప్రజెంట్ చేశాను తమ్నీళ్ళు. జనరల్గా ఏంటంటే ఉద్యోగాలకు రాజీనామా చేయకుండానే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని స్కిప్ చేయకుండానే గ్రూప్ 2 ప్రిపరేషన్ సాధ్యమవుతుందా, అది ఎలా అని చెప్పేసి. ఎందుకంటే ఇటు ఏపీలో అటు తెలంగాణలో గత కొన్ని రోజులుగా జాబ్ క్యాలెండర్ అనే మాట తరచుగా వింటూ ఉన్నాం. తెలంగాణలో 40,000 ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తాము అని, ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఉద్యోగాలు దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో అప్డేట్ ఇస్తాము అని ఎప్పుడైతే చెప్పారో, ఇది విన్నప్పటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళను ట్రాన్సిషన్ జోన్‌లో ఉన్న స్టూడెంట్స్. అంటే ఈ హౌస్ వైఫ్స్ కానీ, ఈ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్న స్టూడెంట్స్. వీళ్ళ పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్ వస్తది అన్న కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మెల్లిమెల్లిగా ప్రిపరేషన్ సాగుతూ, నోటిఫికేషన్ వస్తది అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకునే కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. సో వీళ్ళు ఇది విన్న వెంటనే నిజంగానే జాబ్ క్యాలెండర్ వస్తదా? లేకపోతే మనం ఏదైనా ఇంకొక అడుగు వేయాల్సిన టైమా అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మీరు ఏం చేస్తే బావుంటుంది? సో ఆ ప్రస్తుత పరిస్థితులేంటి? వాటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ హోల్డర్స్ గాని, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో సో యూజువల్‌గా ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ అన్న మాట ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాబ్ రిజైన్ చేయాలా? లేకపోతే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్‌ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళాలా? అన్న క్వెషన్ ఎదురైనప్పుడల్లా పరిస్థితుల్ని బట్టి, టైంని బట్టి దీనికి ఆన్సర్ మారుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే ఆబ్వియస్‌గా నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి 2 నెలలు టైము, 3 నెలలు టైమే ఉందనుకోండి. ఆ టైంలో జాబ్ చేస్తూ లేకపోతే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కష్టమవుతది. కానీ ఎగ్జామ్ ఎప్పుడున్నదో తెలియనప్పుడు వీటిని స్కిప్ చేయకుండా ముందుకు వెళ్ళడమే కరెక్ట్ పొజిషన్. అందుకే ఒకవేళ ఇప్పటికిప్పుడు మనం పరిస్థితుల్ని చూస్తే ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్‌లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన వచ్చినా, ఇన్ రియాలిటీ జాబ్ క్యాలెండర్ ఆచరణలోకి రావాలన్నా కనీసం 4 మంత్స్ పడుతుంది. ఇటు ఏపీలోనైనా, ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కనీసం 4 మంత్స్ ఉంటుంది. ఈ 4 మంత్స్ వరకు ఎటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేది రాదు. అంటే జాబ్ క్యాలెండర్ అంటే అందులో జస్ట్ నోటిఫికేషన్ ఏ రోజు ఇస్తాము, ఎగ్జామ్ ఏ రోజు ఉంటది అది మాత్రమే ఉంటది. కానీ జాబ్ క్యాలెండర్‌కి ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ మాత్రం రాదు. ఇప్పటి నుంచి లెక్కేసుకున్న కనీసం 4 మంత్స్ టైం ఉంది. ఈ 4 మంత్స్‌లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా దాంట్లో నోటిఫికేషన్ టైం పట్టడానికి కనీసం అట్‌లీస్ట్ యావరేజ్‌గా ఒక 2 నెలల వరకు టైం పడతది. నోటిఫికేషన్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా ఎగ్జామ్ ఉండదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన డేట్‌కి, ఎగ్జామ్ డేట్‌కి అట్‌లీస్ట్ ఒక 2-3 నెలల వరకు టైం ఉంటది. దీన్ని వదిలేద్దాం. అంటే నోటిఫికేషన్‌కి కనీసం మనకి ఎంత టైం ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ పీరియడ్ ఉంది కాబట్టి అంటే అంత క్లారిటీగా 6 మంత్స్‌తో ఎలా చెప్పగలుగుతారు సార్ అని అనుకోవడం కాదు. ఇది నేను లాభాల్ని, నష్టాల్ని అన్నిటిని బేరీజ్ వేసుకొని యావరేజ్‌గా చెప్పిన పాయింట్. సో 6 మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ రోజు కనీసం 6 గంటలు ఇటు తెలంగాణలోనైనా, అటు ఆంధ్రప్రదేశ్‌లోనైనా రోజు కనీసం 6 గంటలు ఎస్టిమేట్ చేసుకొని చదివితే 100% విజయ అవకాశాలు ఎక్కువ అయిపోతాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పబోయే ముందు ఈ 2 సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇటు జాబ్ హోల్డర్స్ గాని, ఇటు హౌస్ వైఫ్స్ కానీ అన్నిటికంటే ముందు ఎగ్జామ్‌కి ఫిజికల్‌గా ప్రిపేర్ అయ్యే కంటే ముందు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా నాకు కాల్స్ చేస్తున్నప్పుడు నాకు వస్తున్న క్వెషన్స్ ఏంటంటే, "సార్ నేను ఈ జాబ్‌ని కొట్టగలుగుతానా? నేను ఈ నోటిఫికేషన్ క్రాక్ చేయగలుగుతానా? నేను జాబ్ చేస్తున్నాను. సార్ నేను హౌస్ వైఫ్‌ని." అవతల సైడు వాళ్ళు రోజు 10 గంటలు చదివే స్టూడెంట్స్ ఉన్నారు. 2, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ పుస్తకాలని రిఫర్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కువ రిపీటెడ్‌గా వీడియో క్లాసెస్ విన్న స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరితో నేను పోటీ పడగలుగుతానా? వీళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. వీళ్ళతో పోటీ పడి నేను సాధించగలుగుతానా అనే కామన్ క్వెషన్ ఎప్పుడు ఉంటది. నేను చెప్తున్నది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ వల్ల అవుతదా? కాదా? అని ఎస్టిమేట్ చేసే కంటే ముందు నీకు నువ్వు మెంటల్‌గా యెస్,
వీళ్ళందరినీ ఖచ్చితంగా దాటుకొని నేను సాధించగలుగుతాను. చాలా బలమైన కాన్ఫిడెంట్‌తో ముందుకు వస్తేనే దీంట్లో ముందుకెళ్ళగలుగుతాం. లేదు అనుకుంటే ప్రతిసారి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో జాబ్ చేసేవాళ్ళు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేసిన వాళ్ళున్నారు. సో, జాబ్ చేస్తూ క్రాక్ చేయని వాళ్ళు ఉన్నారు. అలాగే రోజు 24 అవర్స్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అయ్యి ఈ గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఉన్నారు. సాధించలేని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దాంట్లో 2 కేసెస్ ఉంటాయి. కొట్టిన వాళ్ళు ఉంటారు. కొట్టని వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ యాంగిల్‌లో చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో, మనకు 'మన్మధుడు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. తాగితే గదా తెలిసేది అది బావుంటదా లేదా? నిజంగా ఈ ప్రిపరేషన్‌లో దూకితే గదా తెలిసేది అది మనం సాధిస్తామా? సాధించమా? అని చెప్పేసి. సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ అన్‌సర్టెనిటీ ఫుల్ టైమ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకునే ఉంది. సో, మీకొకవేళ చెప్పాలంటే రాబోయే 4, 5 నెలలు టైం ఉంది కాబట్టి మనం ప్లాన్డ్‌గా తక్కువ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నా కానీ సిస్టమాటికల్‌గా మనం ఫోకస్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియో చేసే ముందు కంప్లీట్‌గా సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కోల్డ్‌తో నేను వీడియో చేస్తున్నాను. కొంచెం ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్నా, సో ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలాగైనా స్టూడెంట్స్ కోసం వీడియో చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం డల్‌గా, డ్రౌజీగా అనిపించినా భరిస్తారు అనుకుంటున్నాను. సో దట్స్ వై నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా బలంగా ఉంటేనే ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతాం. సో, ఇక్కడేమవుతుందంటే, ఇటు హౌస్ హోల్డ్ అయినా, ఇటు ఎంప్లాయీస్ అయినా యావరేజ్‌గా ఒక 5-6 గంటలు వాళ్ళకు దొరుకుతది. మార్నింగ్ టైమ్‌లో 3 గంటలు, ఈవినింగ్ టైమ్‌లో 3 గంటలు. అదే హౌస్ వైఫ్స్ అయితే మార్నింగ్ టైమ్‌లో 2 గంటలు, ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో 2 గంటలు, ఈవినింగ్ టైమ్‌లో 2 గంటలు. ఇలా యావరేజ్‌గా 6 అవర్స్ దొరుకుతది. నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తక్కువ టైమ్ ఉంది. మనం ఎక్కువ బుక్కుల్ని రిఫర్ చేయలేకపోతున్నాము. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాక్టికల్‌గా మన వల్ల ఏం సాధ్యమవుతుంది? సో, మన దగ్గర 5 అవర్స్ టైమ్ ఉందా? మన దగ్గర 6 అవర్స్ టైమ్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది అని చెప్పి బేరీజ్ వేసుకొని, ఆ కెపాసిటీకి తగ్గట్టు మనం ప్లాన్డ్‌గా టార్గెట్ చేస్తే 100% వి విల్ బి ఇన్ ఎ వెరీ అడ్వాంటేజ్డ్ పొజిషన్. సీరియస్‌గా చెప్తున్నాను. మీరనుకుంటారేమో, సో ఈ జాబ్ చేయకుండా రోజు చదివే వాళ్ళకు ఎక్కువ చాయిస్ ఉంది అని. ఇక్కడ నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. రోజు 10, 12 గంటలు చదువుతారు అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అన్‌సర్టెనిటీ ఉండడం వల్ల వాళ్ళలో కూడా మంచి ప్రొడక్టివిటీ రావట్లేదు. వాళ్ళు కూడా ఎక్కువ కాన్ఫిడెంట్‌గా చదవట్లేదు. ఎన్నో సందర్భాల్లో మోటివేట్ చేయాలని ప్రయత్నించినా 2 రోజులు, 3 రోజులు మోటివేట్ అవుతున్నారు. నాలుగో రోజో, ఐదో రోజో ఈ సొసైటీలో ఉన్న పోకడల వల్ల వాళ్ళు డీమోటివేట్ అవుతున్నారు. సో, ముఖ్యంగా ఈ హౌస్ వైఫ్స్ గాని, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళండి. సో, ఫర్ సపోజ్ మనకు 6 ఆర్ 5 అవర్స్ ఉంది అని తెలిసిన తర్వాత, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఆ టైమ్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేస్తున్నాం. దానికోసం రోహిత్స్ అకాడమీ ప్రతిసారి చెప్పినట్లుగా ఒక యూనిక్ ఆహ్, థింగ్‌తో మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఎంప్లాయీస్ స్ట్రాటజీ అని చెప్పేసి, ఎంప్లాయీస్ కోసం స్పెసిఫికల్‌గా ఏపీపీఎస్సీలో మీకు డిజైన్ చేసిన కోర్స్. మీకిక్కడ చూస్తే చూడండి ఆల్‌మోస్ట్ పాలిటీ ఒక 3 అవర్స్, ఏపీ హిస్టరీ ఒక 3 అవర్స్, ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్. ఒక 3-6 అవర్స్. ఆల్‌మోస్ట్ ఇది 3 కూడా కాదు. 2½ అవర్స్ పాలిటీ, 2½ అవర్స్ ఏపీ హిస్టరీ అండ్ 1 అవర్ ఇది. అంటే టోటల్‌గా 5+1 రోజు 6 అవర్స్. ఈ ప్లాన్ మీరు ఫాలో అయిపోతే సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు మీరు చూడండి నెక్స్ట్ స్లైడ్ మీరు చూడొచ్చు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 ఇది ఇగ్నోర్ చేయండి. ఇది ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్. ఇది ఎంప్లాయీస్‌కి సంబంధించి. సో రోజు 6 అవర్స్ ఏం చేయాలో మేము చాలా క్లియర్ కట్‌గా డిజైన్ చేయడం జరిగింది. 2 మెయిన్స్ సబ్జెక్ట్స్, ఒక ప్రిలిమ్స్ సబ్జెక్ట్. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ పీరియడ్‌లో ఇటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కంప్లీట్ చేస్తూ అండ్ అలాగే టెస్ట్ సీరీస్‌ని కూడా కంప్లీట్ చేయిస్తాను. సేమ్ అట్లాగే తెలంగాణ వాళ్ళు మరి చూస్తే ఇక్కడ చూస్తే వీళ్ళకు పాలిటీ 2:30 గంటలు అండ్ చూడండి ఇండియన్ హిస్టరీ 2:30 గంటలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్‌కి 1 అవర్. సేమ్ అట్లాగే అంటే ఏపీకి సంబంధించి ఎంప్లాయీస్, తెలంగాణకి సంబంధించిన ఎంప్లాయీస్ లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ స్ట్రాటజీ. అంటే మీకు ఇలాగా ఫోల్డర్స్‌లో డే 1, డే 2, డే 3, డే 4 అని చెప్పి చాలా చాలా క్లియర్‌గా ఆర్గనైజ్ చేసి సో ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఎంత టైం ఉందో తెలిసిన తర్వాత దాన్ని ప్లాన్ చేసుకోవడంలోనే సగం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ ప్లాన్ మీ వల్ల కాదు అని అనుకున్నప్పుడు మేమే చాలా క్లియర్‌గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏం చదవాలి? ఇటు ఏపీలోనైనా, ఇటు తెలంగాణలోనైనా ఒక రోజు 6 గంటలు చదువుకుంటూనే
ఒక 4 to 5 మంత్స్‌లో టోటల్ గ్రూప్ 2 సిలబస్. ఏపీలో అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, తెలంగాణలో అయితే 4 పేపర్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్‌గా కవర్ చేసే విధంగా మేము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. చూడండి, మీరు చూడొచ్చు. ప్రతిసారి మధ్యలో ఇక్కడ తెలంగాణది డిస్‌ప్లే చేస్తున్నాను. సేమ్ అట్లాగే ఏపీకి కూడా ప్లాన్ ఉంటుంది. మీకు చూస్తే ఇక్కడ రివిజన్‌కి టైమ్ ఇచ్చాను. టెస్ట్‌కి టైమ్ ఇస్తున్నాను. టెస్ట్‌కి టైమ్ ఇస్తున్నాను. ప్రతిసారి చూడండి రివిజన్, రివిజన్. అంటే సో ఇటు హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ సో బెస్ట్ ప్లాన్ ఇవ్వడమే కాకుండా ఆ ప్లాన్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విధంగా వీడియోస్‌ని కూడా ఆర్గనైజ్ చేయడం. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్‌లో రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఇటు తెలంగాణ, అటు ఏపీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అనే సెక్షన్స్‌కెళ్ళి గ్రూప్ 2 అని క్లిక్ చేస్తే ఆ గ్రూప్ 2లో మీకు డైలీ ప్లానర్ అని ఉంటుంది. అంటే ఆ కోర్స్ తీసుకున్న తర్వాత డైలీ ప్లానర్ ఉంటుంది. ఇందులో డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అన్నట్టు క్లియర్ కట్‌గా ఆర్గనైజ్ ఉంటది. మీరు జస్ట్ డే 1 ఫాలో అయిపోయిన తర్వాత డే 2, అయిపోయిన తర్వాత డే 3, అయిపోయిన తర్వాత డే 4 ఇలా ప్లాన్ చేసుకున్న రాబోయే 4, 5 నెలల్లో 2 ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ టోటల్‌గా కవర్ అయిపోయి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మేమే లైవ్ కండక్ట్ చేస్తాం. రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎన్ని సార్లైనా మీరు వీడియోస్ వినొచ్చు. మేమే వీడియోస్ ఇస్తాం. మేమే రివిజన్ చేపిస్తున్నాం. మేమే టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ మేమే మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2కి బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ ప్లాన్ పీడీఎఫ్ చూసుకుంటాము అనుకున్నా కానీ ఈ ప్లాన్ పీడీఎఫ్ మేమే మీకు ఫ్రీగా వాట్సాప్ చేస్తాము. 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. క్లియర్‌గా ఏపీ గ్రూప్ 2 ఎంప్లాయీస్, తెలంగాణ గ్రూప్ 2 ఎంప్లాయీస్ పీడీఎఫ్ అని కొడితే ఐ విల్ షేర్ యూ థాట్. ఒకవేళ కొంతమంది రోజు 6 అవర్స్ లేదు అనుకున్నప్పుడు, అంటే కొంతమందికి 3 గంటలే దొరుకుతది. నేనిప్పుడు డే 1 ఎవ్రీ డే సో 6 అవర్స్ ఏదైతే ప్లాన్ ఇచ్చానో మీరు ఈచ్ డేని 2 డేస్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 8 నెలల్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పటికి కూడా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఇంకా ముందుగా అయిపోతే, అంటే ముందుగా ఎగ్జామ్ ఉంటదని తెలిస్తే మీరు కొంచెం స్పీడప్ చేయొచ్చు. అంటే ఏమీ చేయకుండా ఏదో కొంత చేస్తే బెస్టే గదా! ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అంటే రోజు 6 గంటలు టైం దొరుకుతున్న వాళ్ళు ఎందుకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వట్లేదు అంటే, సో 6 గంటలే దొరుకుతుంది గదా! ఈ టైం సరిపోదేమో, 10 గంటలు దొరికితే బావున్ను అని చెప్పేసి, ఆ బాధ ఆలోచించుకుంటూ మీ దగ్గరున్న 6 గంటల్ని మీరు వేస్ట్ చేసుకుంటారు. సేమ్ అట్లాగే రోజు 3 గంటలు మాత్రమే దొరుకుతున్న వాళ్ళెవరైతే ఉన్నారో, ఈ 3 గంటల్లో ఏం చేసేదుంది? ఏది పాసిబుల్ కాదు. 6 గంటలు దొరికి ఉంటే బాగుండేది, ఎక్కువ చదివేవాడిని అని చెప్పి మీ దగ్గరున్న 3 గంటలు గూడా వేస్ట్ చేస్తారు. అలాగే రోజు 10 గంటలు దొరికేవాడు ఇదే ఆలోచనతో ఉంటాడు. అరే! 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే బావుండేది. ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అవుతే అయ్యేది కాదు. ఈ టైం సరిపోదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గరున్న అడ్వాంటేజ్‌ని పట్టించుకోకుండా, వాళ్ళ దగ్గరున్న డిసడ్వాంటేజెస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి, మీకు మీరే పోటీలో నుంచి కంప్లీట్‌గా తప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ప్రిపరేషన్ మాత్రం ఆపాలి అనిపించదు. సో, అందుకే నేను చాలా ఒక బ్రదర్‌గా చెప్తున్నాను. మీరు మీ జాబ్స్‌కి రాజీనామా చేయకుండా, రిజైన్ చేయకుండా హౌస్ వైఫ్స్ ఇటు హస్బెండ్‌ని, ఇటు అత్తమామల్ని, అటు పిల్లల్ని వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా రాబోయే 3, 4 నెలలు ఇలా సిస్టమాటికల్‌గా ప్లాన్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తది. ఒక్క 2 నెలలు ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని సిస్టమాటికల్‌గా ఫాలో అయితే ఆ 2 నెలల్లో మీకే ధైర్యం వస్తది. సో, మీరు మీ హస్బెండ్‌తో లేకపోతే జాబ్ చేసేవాళ్ళు మీ పేరెంట్స్‌తో, మీ వైఫ్‌తో సో, నాకు 2 నెలలు చదివితేనే ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ టైం పెడితే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తది. సో, కొంచెం తొందరగా వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను చదువుకోవడానికి అని మీలో మీకే ఒక ఉత్సాహం అనేది వస్తది. థింగ్ ఏందంటే మొదటి అడుగే చాలా కష్టంగా ఉంటది. ఆ అడుగే మిమ్మల్ని ప్రతిసారి వెనక్కి నెడుతూ ఉంటది. ఉన్న ఆటంకాలన్నిటిని పక్కన బెట్టి ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఇవేవి పట్టించుకోకండి. నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు వస్తే ఎలా? రాకపోతే ఎలా? ఇవేవి కాదు. నిజంగా నువ్వు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నావా? సో, నీకెంత టైం ఉంది అనేది మాత్రమే అనలైజ్ చెయి. నీ దగ్గర 2 గంటలు దొరుకుతుందా? నీ దగ్గర 3 గంటలు దొరుకుతుందా? నీకు 6 గంటలు దొరుకుతుందా? థాట్ డిపెండ్స్ ఆన్ యూ. దాన్ని బేస్ చేసుకొని ఏది చేయకుండా సైలెంట్‌గా ఉండకుండా ఏదో కొంత ప్రయత్నం చేస్తూ ఉండు. ఆ చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద ప్రయాణానికి దారి తీస్తాయి. అండ్ మీ విజయానికి కూడా దారి తీస్తది. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్‌లో ఎంతో మంది హౌస్ వైఫ్స్ 32 సంవత్సరాలకు, 33 సంవత్సరాలకు, 35 సంవత్సరాలకు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని సో, ఎన్నో సంవత్సరాలు
జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అయిపోయి ఈ ఉద్యోగం సాధించిన వాళ్ళు ఎంతో మంది మీకు ఉదాహరణగా నిలుస్తారు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ హౌ ఆర్ వి థింకింగ్. మనం దీన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నాం. ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో చూస్తే ఖచ్చితంగా పాజిటివ్‌గానే ఉంటుంది. ఒక నెగెటివ్‌గా ఆలోచిస్తే ఎప్పటికీ నెగెటివ్‌గానే ఉంటుంది. సో, మీరు నెగెటివ్‌ని ఆలోచించి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. సో, దానికోసమే మంచి ప్లానే ప్రతిసారి మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఇటు తెలంగాణ అయినా కానీ, ఇటు ఏపీ కానీ మీరు బెస్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తే ఈ ఎంప్లాయీస్ అనుంది ఇదే మీకు హౌస్ వైఫ్స్‌కి కూడా కనెక్ట్ అవుతది. ఈ పీడీఎఫ్ ఒక్కసారి తీసుకొని మీరు ప్రయత్నించండి. ఏ రోజు ఏం చదువుతున్నారో ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అలా మార్క్ చేసుకుంటూ మీరే ఒక సెపరేట్ దినచర్యలాగా ఒక డైరీని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రోహిత్స్ అకాడమీలో డెమో క్లాసెస్ ఉంటాయి. లేదా ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేనిచ్చిన నా వాట్సాప్ నంబర్ గాని, కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి గాని కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు మీకు మంచి సర్వీసెస్ ఇస్తున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో ఖచ్చితంగా మేము ప్రైమరీ లేకపోతే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటాం. రాత్రి 11:30కి, 12:30కి కొన్ని సందర్భాల్లో ఎర్లీ మార్నింగ్ కాల్స్ చేసినా, మెసేజ్ పెట్టినా వీలైనంత వరకు రెస్పాండ్ ఇచ్చిన రోజులుంది. చాలా సందర్భాల్లో స్టాఫ్ మన దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుందంటే, స్టాఫ్‌కి ఒక మొబైల్ నంబర్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ మొబైల్‌కి ఆన్సర్ ఎత్తకపోతే ఇమ్మీడియేట్‌గా నాకు కాల్ ఫార్వర్డ్ అవుతది. సో, కాల్ మాత్రం మిస్ అవ్వదు. సో, మేమంత రెస్పాన్సివ్‌గా ఉన్నాం కాబట్టే మేము ఈ స్టేజ్‌లో ఉన్నాం. మీకోసం మంచి కంటెంట్, మంచి ఫ్యాకల్టీ టీమ్‌తో కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడూ మేము పరితపిస్తూ ఉంటాం. మా దగ్గరున్న ఫ్యాకల్టీయే మీకు బెస్ట్ ఉదాహరణ. సో, స్టేట్‌లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాము. సో, ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చుతది. నచ్చిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకు టిల్ ఎగ్జామ్ వరకు వాలిడిటీ ఉంటుంది. ఆ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు నెల కొంచెం కొంచెం కట్టుకొని అలా 2 సార్లు, 3 సార్లు ద్వారా కట్టుతూ ఈ దీంట్లో జాయిన్ అయ్యే ఆప్షన్ కూడా మీకుంటుంది. సో, మీరు ఉన్న ఆపర్చునిటీస్ అన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.